ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాయల్గా ఆడుతోంది. జట్టు సమిష్టిగా రాణించడంతో వరుసగా 5వ విజయాన్ని అందుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 47 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ను 19.1 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకొల్చింది. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ వార్నర్ కేవలం 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే వరుస బంతుల్లో అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్, మెక్ గోర్కు అవుట్ కావడంతో కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అనంతరం కుమార్ కుషర్ గా 2 రన్స్ చేసి పెవిలియన్ చేరటంతో ఢిల్లీ 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షై హోప్ తో కలిసి కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టును ముందుండి నడిపించాడు. కీలక సమయంలో షై హోప్, ట్రస్టన్ స్టెప్స్ లు అవుట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కానీ ఒంటరి పోరాటం చేసిన అక్షర్ పటేల్ 39 బంతుల్లో 57 రన్స్ చేసి గుబులు లేపాడు. కానీ చివర్లో భారీ షాట్స్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరుకున్నాడు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో లూకీ ఫెర్గ్యూసన్ 2, యష్ దయాల్ 2, కెమెరూన్ గ్రీన్ 1, స్వప్నిల్ సింగ్ 1, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు.